హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బంగాళదుంపలు వంకాయ కూర అయితే చేస్తున్నాను. నేను ఇలా అంటున్నానని మీరు వేరేలాగా అర్థం చేసుకోవద్దు. కొన్ని కూరలు ఇప్పుడు వచ్చే పిల్లలకి తెలియదండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే పిల్లలకి, కొత్తగా పెళ్ళయి జాబులు చేసుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటున్నారు కదా, వాళ్ళకి కొన్ని కూరలు తెలియట్లేదు. ఎక్కడి వరకు ఎందుకు, మా వాళ్ళకి మా పిల్లలకే తెలియట్లేదు. అంటే ఇలా కూడా వండుకోవచ్చా అన్న ఆలోచన వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని నేనేంటంటే అందరికీ ఉపయోగపడకపోయినా కొంతమందికైనా ఉపయోగపడుద్ది అన్న ఉద్దేశంతో చేసి పెడుతున్నాను. కొంతమందికి అనుకోవచ్చు ఈ కూడా వండాలా, ఈ కూడా చూపించాలా అని. చూపించాలండి. ఇప్పుడు మనకి అన్నీ అందరికీ తెలియవు కదా, కొంతమందికి కొన్నే తెలుస్తాయి. తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయి. తెలుసున్న వాళ్ళకి ఉపయోగపడకపోయినా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి. అది ఇద్దరికి తెలిసిన ఇద్దరికి ఉపయోగపడినా చాలా ఆనందంగా ఉంటుంది. అది మనకు తెలీదు ఎవరికి ఉపయోగపడుతుంది అనేది. ఒక నిమిషంలో ఉల్లిపాయలు కొయ్యటం జరిగిపోయింది. ఇది కొన్న తర్వాత ఉల్లిపాయలు కొయ్యటం చాలా ఈజీ అయిపోయిందండి. ఇంకా 2 సెకండ్లో అయిపోతున్నట్టు ఎన్ని ఉల్లిపాయలు ఉన్నా సరే త్వరగా కట్ చేసేస్తుంది. చాలా ఉపయోగకరంగా ఉంది. ఎక్కువ 1-2 ఉల్లిపాయలు ఉన్నప్పుడు మనకు పెద్దగా పని లేకపోయినా, ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఇప్పుడు ఈ బంగాళదుంప వంకాయ కూర అయితే వండుతున్నాను. కూరగాయలు కోసేది చెక్క కానీ ప్లాస్టిక్ దాని మీద కానీ కొయ్యకూడదు అంటున్నారు ఇప్పుడు అన్నీ కూడా. నేను ఎప్పుడు అలాంటి వాటిలో కొయ్యలేదు. ఒక స్టీల్ పళ్ళెం పెట్టుకుని స్టీల్ పళ్ళెంలో కోసేస్తాను, లేదంటే కత్తిపీట ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన కత్తిపీట వాడట్లేదు అండి, అన్నీ కూడా ఇలాగే పళ్ళెంలో పెట్టేసి కోసేస్తున్నాను, అయిపోతుంది. వంకాయ ముక్కలు కోసుకునేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే కండర రాదు. తర్వాత దానికి ఏమన్నా బ్యాక్టీరియా గట్ట ఏదన్నా ఉన్నా కూడా ఉప్పు అయితే క్లీన్ అయిపోతుంది.
ఉప్పు నీళ్ళలో ఒక 2 నిమిషాలు అలా ఉంచుకుంటే కండ్ర ఏదన్నా ఉంటే పోతుంది, శుభ్రంగా క్లీన్ అయిపోద్ది. మనం తర్వాత కూరలో వేసుకునేటప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కుని వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగేటప్పుడే పసుపు ఉప్పు వేసేసుకుంటే త్వరగా మగ్గుతాయి, కలర్ చేంజ్ అవ్వదు. ఉప్పు పసుపు కూడా ఉల్లిపాయలు వేసిన 2 నిమిషాలకి వేసేసుకోవాలి. 2 నిమిషాలు కూడా కాదు, 2 సెకండ్లకి గమ్ముని మగ్గిపోతాయి అన్నమాట. త్వరగా మగ్గుతాయి, కలర్ పోదు, అలానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. నేను వీడియోలో మీకు కనిపిస్తున్నాను కదా ఎలా ఉన్నాను, బాగా వంగిపోయి ముసలిదాన్ని కింద కర్ర పట్టుకుని నడుస్తూ అలా కనిపిస్తున్నానా మీకు? మామూలుగా ఉన్నానా చెప్పండి? ఎందుకు అంటున్నానంటే నిన్నటి వీడియోలో ఎవరో ఒక అభిమాని, ఆయన ఆడవారో మగవాళ్ళే, బ్రహ్మాజీ గారు అంటే ఎవరోని ఆయన పేరు, ఎందుకమ్మా నీకు ఈ వయసులో మనవరాలు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండకుండానే అని అన్నారండి. నాకంటే పెద్ద వయసుగా ఉన్నవాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. నాకెందుకో మరి ఆయన నన్ను చూస్తే మరి ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ నా మంచిగా చెప్పుకుంటారులేండి. ఇప్పుడు నేనేం తప్పుగా తీసుకుంటలేదు. ఇప్పుడు మెసేజ్లు అంటూ మంచిగాను ఉంటాయి, నెగిటివ్గాను ఉంటాయి. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో నేనేం తప్పు పట్టలే. కాకపోతే ఏంటంటే మరి వీడియోలో నేను ఎలా కనిపిస్తున్నానా అని నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నాను అనమాట. అది అంతకు మించి ఏమీ కాదండి. అదే అండి, అలా ఉంది పరిస్థితి. ఇంకో విషయం చెప్పాలండి మీకు. మీరు నవ్వుకుంటారో లేకపోతే ఇంకేదైనా చేస్తారో తెలియదు, కానీ నిన్న అన్నం పెట్టుకున్నాను కదండి. ఏదో
బొత్తిగా ఒక గుడ్డు వేసుకుంటే బాగోదు కదా అని 2 గుడ్లు వేసేసుకున్నాను. మా చెల్లి ఫోన్ చేసి ఏంటక్క నువ్వు 2 గుడ్లు ఎందుకు తినలేదు అని అడుగుతుంది. 2 గుడ్లు ఎందుకు తినలేదు అంటే అసలే గ్యాస్ట్రిక్, ఏదో మిమ్మల్ని మెప్పించాలన్న ఉద్దేశంతో 2 గుడ్లు వేసుకున్నాను, కానీ తర్వాత నా ఒంట్లో ఉన్న ప్రాబ్లం గుర్తొచ్చి గుడ్డు మానేసాను అని చెప్తే నవ్వి 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 తెగ నవ్వింది అనమాట. అలా ఉంటాయన్నమాట యూట్యూబ్ ఛానల్కి పాటలు. అవి చేయలేక, జనాల్ని మెప్పించలేక, చూసేవాళ్ళు లేక ఇన్ని తంటాలు పడుతుంటే అవేమో ఎదరికి వెళ్ళట్లేదు. కామెంట్లేమో ఒక కామెంట్ అన్నా మంచిగా రాదు, ఎంతసేపు నెగిటివ్గానే మాట్లాడతారు. పోనీలే అమ్మా అలా చేస్తూ ఉండు, ఎప్పటికొకప్పటికి అవుతాయిలే, లేదంటే ఏదో ఒకటి అవుతుందిలే అని అంటాం మానేసి నీకెందుకు, నీకు అవసరమా, అనుమూల కూర్చో, ఈ వయసులో నువ్వు చెయ్యాలా, ఇలాంటివన్నీ అనేటప్పటికి మనసుకే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా అనిపించినా ఏదో మనం ఇతరుల బలమంతం మీద ఏమీ చేయట్లేదు కదండి. మనకి ఇష్టపై ఖాళీగా ఉన్నాము, ఎలాగా మన ఇంట్లో వంట చేసుకుంటున్నాము అదే వీడియో చేసి పెడితే ఏమో కొందరికి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ప్రతిదీ మనం నిర్ణయించలేం కదండి. కాలమానం ప్రకారం అది ఏ దారికి వెళ్తుందో ఆ దారిలో వెళ్తుంది అన్న ఉద్దేశంతో ముందుకి ఒక అడుగేసి ఏదో ఛానల్లో అందరూ చేస్తున్నారన్న ఉద్దేశంతో చేస్తున్నాము. డబ్బులు సంపాదించుకునేవాడు సంపాదించుకుంటున్నారు కానండి, అది మనకు అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా యూట్యూబ్లోకి రావటం అనేది తేలికేమీ కాదు, కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి తగ్గ ఇది కూడా ఉంటుంది. చూస్తున్నాం కదండి చాలామందిని. కాకపోతే కొన్ని ఇబ్బందులు పడాలి. ఫస్ట్లో ఇబ్బందులు పడి చూసారనుకోండి జనాలు, చూస్తున్నారు కదా పర్లేదు అనుకోవచ్చు. ఏదో ఒకళ్ళిద్దరు చూసి ఆ ఒకళ్ళిద్దరు కూడా బ్యాడ్ కామెంట్ పెడతా ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఒక వీడియో వచ్చి ఒక 2,000కి వెళ్ళింది అనుకోండి, ఫుల్ హ్యాపీ, మామూలుగా ఉండదు అప్పుడు. కానీ 100 మందికి మించి వెళ్ళట్లేదు ఏమండి. ఏదో సాధిద్దామన్న ఉద్దేశంతో కాకపోయినా, ఆ ఉద్దేశంతో లేకపోయినా కొన్ని మాట్లాడటం ఎలా మాట్లాడాలో కూడా, ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటారో తెలియట్లేదు. అదండి, కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఉడికినట్టు. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సిమ్లో పెట్టాను. ఒక 5 నిమిషాలు నూనె పైకి వచ్చేంత వరకు ఉంచి తీసేయచ్చు. ఇది మనకి అన్నంలో వేసుకోవచ్చు, చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చపాతీలోకి, అన్నంలో కూడా తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చు. కాకపోతే చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఒక చెల్లి ఉంది రాజమండ్రిలో, తోటకోళ్ళ చెల్లి. తనైతే ఇంకా చాలా తాపత్రయపడుతుంది నా గురించి. నువ్వు వెనక్కి వెళ్ళకు అక్క, ఇంకా ముందుకెళ్ళు, ఇంకా చేస్తూ ఉండు, ఇప్పటి వరకు వచ్చావు కదా అనేసి తన ఎంకరేజ్మెంట్ చాలా బాగా చేస్తుంది నాకు. తన మాటల వల్లే కొన్ని వీడియోలు, అంటే ఏదో ఒకటి ఎంచుకో అంటుంది. ఈ రోజుల్లో ఏదో ఒకటే దాని మీద ఎవరు వెళ్తున్నారు చెప్పండి. 4 రకాలుగా చేస్తే మనం వంటలు అనేది ప్రతిరోజు చేసుకున్న దించేస్తున్నానండి. ఇలా దగ్గరికి వచ్చేస్తే మనం దించేసుకోవచ్చు.